నమస్తే ఎస్డియు న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి. ఏకదంతుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు. శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన సంస్థ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు. విశాఖలో వాడవాడలా కొలువు తీరిన బొజ్జ గణపయ్యలు. సంపత్ వినాయకుని ఆలయానికి పోటెత్తిన భక్తజనం. సీతమ్మధార ఆక్షన్ టవర్స్ లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు. 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్న కమిటీ అధ్యక్షుడు తిరుపతి రాజు. రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. విజయవాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వాడవాడలా బొజ్జ గణపయ్యలు కొలువు తీరారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ సృజన, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు శాంతి సుస్థిరత సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. బిర్లా జంక్షన్లోని శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. సంస్థ సిబ్బంది ఏకదంతుడికి పూజలు చేసి ఆశీస్సులను అందుకున్నారు. శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు, వాసుదేవ శర్మ, ఎస్డివి న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణ రాజులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. సిబ్బంది ఏకదంతుని దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక వ్రతకల్పాన్ని చదివి వినిపించారు. అత్యంత శుభఫలవాప్తిగా నడవాలి అని అన్ని దేవతల్లో మొట్టమొదటి వాడు విఘ్నేశ్వరుడు. ప్రసాద్మి సహస్ర బ్రహ్మాదేవి శతమూల సుధాంకుల గణేష్ మహారాజుకి, మహాగణపతికి. శ్రీదేవి ఛానల్ ప్రేక్షకులు, ఆపరేటర్లు, బ్రాడ్కాస్టర్లు, ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషులకు సంస్థ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు, వాసుదేవ శర్మలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ఆ గణనాథుడి కృప ఉండాలని ఆకాంక్షించారు. శ్రీదేవి ప్రేక్షకులకి, ప్రకటనకర్తలకి, కేబుల్ ఆపరేటర్స్కి, బ్రాడ్కాస్టర్స్, సిబ్బంది మరియు శ్రేయాభిలాషులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది యాజమాన్యం. నమస్కారం అండి. శ్రీదేవి ప్రేక్షకులందరికీ, ప్రకటనకర్తలకి, శ్రేయోభిలాషులకి, బ్రాడ్కాస్టర్స్కి, అలాగే కేబుల్ ఆపరేటర్స్కి అందరికీ కూడా మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. బిర్లా జంక్షన్లోని శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖలో గణపతి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా బొజ్జ గణపయ్యలు కొలువు తీరారు. పలు గణపతి ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ఆసిల్మెట్లోని సంపత్ వినాయకర్ ఆలయంలో నవరాత్రులు ఆరంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ వాసులు సెంటిమెంట్ గా భావించే సంపత్ వినాయకర్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. నగరంలోని పలు చోట్ల ఉత్సవ నిర్వాహకులు గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. సంపత్ వినాయకర్ ఆలయంలో నవరాత్రులు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజాధికారులు ప్రసాద వితరణ ఉంటుందన్నారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని ఏకదంతుడి కృపకు పాత్రుడు కావాలని కోరారు. విశాఖపట్నం ఆసిల్మెట్లో ఉన్న సంపత్ వినాయకర్ దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవములు ఈ రోజు నుంచి మొదలుకొని 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు ఇదే విధంగా ఇక్కడ జరపబడతాయి. ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటలకు గణపతి హోమం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించడం అయింది. తదుపరి భక్తులందరికీ కూడా దర్శనాలని ఇక్కడ ఏర్పాటు చేయటం అయినది. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం అందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశాము. రేపటి నుంచి స్వామివారికి రోజుకొక అలంకరణలో భక్తులకి దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభించుకొని నారాయణ సేవ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా 9 రోజులు కూడా ఇక్కడ ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని విశేష అలంకరణలో దర్శించుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సీతమ్మదారిలోని ఆక్షన్ టవర్స్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆక్షన్ టవర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశాఖకే తలమానికంగా నిలిచే సీతమ్మదారలో ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ప్రతి పండుగ అంగరంగ వైభవమే. ఇక్కడున్న 680 ఫ్లాట్ల రెసిడెంట్స్ అందరూ ఒకే కుటుంబంలా మారి వేడుకలను జరుపుకుంటారు. కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితి వేడుకలను ఆక్సిజన్ టవర్స్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలో ఉన్న గణపతి ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. మండపంలో అలంకరణ చేసి గణనాథుడిని ప్రతిష్ఠించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, అలంకరణలతో మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడాలని ఆ ఏకదంతుడికి తొలి పూజ చేశారు. పలువురు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాణ్యతా స్టోర్స్ అధినేత రాజనారాయణ విగ్రహాన్ని బహుకరించారు. మెడికల్ రిప్రజెంటేటివ్ శ్రీనివాస్ 450 కేజీల లడ్డూ ప్రసాదాన్ని విరాళంగా ఇచ్చారు. గణపతి విగ్రహాన్ని బెహ్రా రమేష్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన తొలి పూజలో రెసిడెంట్స్ అంతా కుటుంబాలతో సహా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా ఆక్సిజన్ టవర్స్లో గణపతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని కమిటీ అధ్యక్షుడు తిరుపతిరాజు, నాణ్యతా స్టోర్స్ అధినేత రాజనారాయణ, కమిటీ ఉపాధ్యక్షుడు సుధాకర్, జాయింట్ సెక్రటరీ సింధు సురేష్, రెసిడెంట్స్ మామిడి శ్రీనివాసరావు అన్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంలో సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఇన్ హౌస్ టాలెంట్ను ప్రోత్సహించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఆ గణనాథుడి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ మధ్యనే మాకు కొత్త టీం వచ్చింది. అందులో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. సెక్రటరీగా నంబూద్రి గారు ఉన్నారు, ఇక్కడ ఇంకా వచ్చినట్లేదు. వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఉన్నారు ఇక్కడ. అలాగే కమిటీ మెంబర్ సర్వయ్య గారు ఉన్నారు, మరి శివ గారు ఉన్నారు. తర్వాత మాకు ఒకే ఒక ఉమెన్ మెంబర్ ఉన్నారు మా కమిటీలో, సింధు సురేష్, ఆవిడ కూడా ఉన్నారు. ఇంకా మెంబర్స్ అంతా ఉన్నారు. మేము 5 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటాం. మార్నింగ్ డైలీ మన టెంపుల్ ఉంది, ఇక్కడ మాకు వినాయక టెంపుల్ ఉంది. అక్కడ మార్నింగ్ అంతా పూజ జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా పూజ ఇచ్చి మనం ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఈవినింగ్ కూడా ఇక్కడ పూజ చేసి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. 5 రోజుల తర్వాత గణేష్ నిమజ్జనం మేము చేస్తాం. దీంతో పాటు ప్రతిరోజు కూడా మరి మా ఈ హౌస్లో అంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్న టాలెంట్ని మనం తీసుకురావాలని, ఇంప్రూవ్ చేయాలని, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్డ్ పీపుల్కి, చిన్నపిల్లలకు కూడా వేరే సంస్కృతిక కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. 2019లో మొదలెట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నామండి. ఇది 6వసారి. మా దాంట్లో విశిష్టత ఏంటంటే మొత్తం అందరూ కలిసి కులమతాలకు అతీతంగా మేము ఒకే కుటుంబంగా కలిసి ఉంటూ ఇక్కడ ఇది నిర్వహించుకుంటున్నామండి.
అసలు మీరు నమ్మరు, ఇక్కడ మాకు ఈ కార్యక్రమానికి హిందువులే కాదు, ఇక్కడ ఉన్న క్రిస్టియన్లు, ముస్లింలు కూడా మాకు ఇతోదికి సహాయం అందించడమే కాకుండా వారి సహాయ సహకారాలతో పాటు ఈవెన్ డొనేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు. అలాగే వారి పండుగలకు కూడా మేము ముందరుండి జరుపుకుంటామండి. ఇక్కడ ఇదంతా ఒకటే కుటుంబంలాగా అంతేకాకుండా ఈ 5 రోజులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతోటి, ఒక పండగ వాతావరణంతో, మంచి మన ట్రెడిషనల్ సాంగ్స్, డ్యాన్సెస్ తోటి అద్భుతంగా నిర్వహించుకుంటూ అందరి సహకారంతో, ఇక్కడ ఉన్న 680 అపార్ట్మెంట్ల వారు ఇచ్చిన సహకారంతో ఇది సాధ్యం అవుతుంది. పేరు సింధు సురేష్ అండి, న్యూలీ ఎలక్టెడ్ జాయింట్ సెక్రటరీ. ఈ 680 ఫ్యామిలీస్కి ఇప్పుడు మేము నేను ఉండగా 3rd ఇయర్ ఇంత గ్రాండ్గా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ రోజు నుంచి స్టార్టింగ్ 3 days కంప్లీట్గా కల్చరల్, క్లాసికల్ ఈవెంట్స్, మన ఇన్హౌస్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆర్గనైజ్ చేయబోతున్నాము. చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, లేడీస్ ఎస్పెషలీ ఎంకరేజ్ చేసి we have asked them to come forward to participate large numbers లో. సో యూజువలీ ఓన్లీ 1 or 2 days కల్చరల్ ఈవెంట్స్ అయ్యేది, ఈసారి లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి మనకి. సో ఫ్రెష్ టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి వినాయక చవితి సెలబ్రేషన్స్ రిలేటెడ్గా ఈ రోజు నుంచి 3 రోజులు క్లాసికల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ విత్ సౌజన్య, మన ఇండియన్ ఐడల్ విన్నర్ విల్ బి పర్ఫార్మింగ్ టుడే మన కోసం. సకల గణాధిపతులకి అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడు తాలూకా పూజా కార్యక్రమం ఈవేళ మా A మరియు B టవర్ల మధ్యలో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా మేము మొత్తం 650 ఫ్యామిలీసు, సుమారుగా 3000 మంది ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమం 5 రోజుల పాటు నిరాటంకంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం అనేది కుల మతాలకు అతీతంగా అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయడానికి అందరూ తోడ్పడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని మరింత కార్యక్రమాలు మా యాక్సిడెంట్ అవస్థలో నిర్వహించాలని చెప్పేసి మా మిగతా వాళ్ళందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేరు సుధాకర్ అండి. నేను ఈ కొత్తగా ఎలక్ట్ అయిన కమిటీలో వైస్ ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యాను. మేము లాస్ట్ 5 years నుంచి వినాయక చవితి సంబరాలు ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. అది ఎకో ఫ్రెండ్లీ, ఈవెన్ మన ఐడిల్ కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఐడిల్ తెచ్చి చేస్తాం. ఈసారి కూడా మంచిగా సెలబ్రేషన్స్ అది చేద్దామని చేస్తున్నాం. ఈవినింగ్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మార్నింగ్ పూజ ఉంటుంది. మీ ఎస్టీవీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే ఆక్సిజన్ టవర్ నివాసులకి, వైజాగ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఆక్సిజన్ టవర్స్లో గణపతి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. రెసిడెంట్స్ అంతా కుటుంబాలతో హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి కళ్యాణ కట్టను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. తలనీలాలు సమర్పించే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేయాలని సూచించారు. కళ్యాణకట్ట హాల్తో పాటు వాష్రూమ్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శన టోకన్లు జారీ పునఃప్రారంభిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. అన్నమయ్య భవన్లో డయల్ యోర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల నాణ్యత పెరిగిందని భక్తులు కితాబిచ్చినట్లు చెప్పారు. గడిచిన నెలలో 24.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. హుండీ ద్వారా 120 కోట్ల కానుకలు వచ్చాయన్నారు. సుమారు 1 కోటి లడ్డూలు విక్రయించినట్లు చెప్పారు. డిమాండ్కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వలన ఆధార్లో మిస్యూజ్ జరుగుతున్నది. టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ
ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. పేరు కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా లడ్డూ యొక్క రుచి మెరుగుపడుతుంది అని ఆశిస్తున్నాం. ఆల్రెడీ ఉన్న సప్లయర్స్ లో ఎవరైతే సరిగ్గా సప్లై చేయట్లేదో వాళ్ళని తీసేయడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళలో వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇంకా మెరుగుపడుతుందని భావిస్తున్నాం. తర్వాత టిటిడిలో ఈ నెయ్యి కల్తీ జరిగిందా లేదా తెలుసుకోవడానికి ఎక్విప్మెంట్ అనేది లేదు. ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంది కానీ ఈ టెస్టింగ్ అడల్టరేషన్ కి సంబంధించిన టెస్టింగ్ కి ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడానికి సుమారుగా 80 లక్షలు అవుతుంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు 2 రకాల ఎక్విప్మెంట్ దీనికి అవసరం ఉంటుంది. గ్యాస్ క్రోమటోగ్రాఫ్ అండ్ HPLC అనే 2 రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. అది కూడా త్వరలోనే డిసెంబర్ కల్లా అది ఇన్స్టాల్ చేసి ఏదైనా ఈ టెస్టింగ్ చేయాలంటే బయట ల్యాబ్స్ కి పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఏమైనా అవసరం అయినప్పుడు మనము బయటికి కూడా పంపించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కూడా చేస్తున్నాము. తర్వాత సాధారణ భక్తులకి టోకెన్లు పెంచే విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇంకా పెంచాలని. ఇంతకు ముందు 3.05 1.05 lakhs ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో ఉంటే ఇప్పుడు 1.63 lakhs ఇస్తున్నామని చెప్పాను. దీన్ని ఇంకా ఏమైనా పెంచడానికి అవకాశం ఉందా అనేది కూడా చూస్తున్నాం. తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ గురించి మేము చర్యలు తీసుకున్నట్టుగా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. దీని మీద ఆధార్ ఆథెంటికేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి UDAI వాళ్ళకి కూడా రాయడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ లెవెల్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఈ అప్రూవల్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ రాగానే ఫైనల్ పర్మిషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయాలి, ఆధార్ వాళ్ళకి కూడా రాయాలి. ఇది అయిన తర్వాత ఈ ఆథెంటికేషన్ ద్వారా ఆన్లైన్ లో మనము చాలా సేవలు భక్తులకు అందిస్తూ ఉంటాం. దీని ద్వారా దళారులని దీంట్లోకి రాకుండా చూడటానికి అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్లెట్ ను టీటీడీ ఈవో శ్యామలారావు ఆవిష్కరించారు. వచ్చే నెల 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆకట్టుకునే రంగులు, చిత్రాలతో బుక్లెట్ ను ముద్రించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకధారణ కార్యక్రమం ఈవో శ్యామలారావు ప్రారంభించారు. తిరుమల ATC సర్కిల్ వద్ద ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. తిలకధారణను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈవో అన్నారు. శ్రీవారి సేవకులు నిరంతరాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ATC సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, KKC, VQC 1 and 2 ఈ ప్లేసెస్లో, ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ధన్యవాదాలు. విశాఖకు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ షెహనాజ్ విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో సేవలను అందించారు. రెడ్ క్రాస్ టీంతో కలిసి ఆమె ఆయా ప్రాంతాల్లో బాధితుల వద్దకు వెళ్లి సహాయం అందజేశారు. ఏపీ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, స్టేట్ కోఆర్డినేటర్ కుమార్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్ అన్నమ్మలు ఆమెను అభినందించారు. రెడ్ క్రాస్ బృందంతో కలిసి ఇంటింటికి వెళ్లి సేవలు అందిస్తూ మన్ననలు పొందారు.
వక్ఫ్ బోర్డు యాక్ట్ ను సంబంధించిన బిల్లుకు 41 సవరణలు జోడించారు. దీని పర్యవసానాలపై రైల్వే న్యూ కాలనీలోని సింగా గ్రాండ్ హోటల్లో మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం విశాఖ జిల్లా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ బిల్లు వల్ల ముస్లిం సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ముస్లిం నేతలు హైదర్ అలీ సింకా, మున్నీర్, ఆస్ట్రఫ్, సిపిఎం నేతలు అజయ్ శర్మ, మహిళా నాయకులు లక్ష్మి, కత్తి పద్మలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రద్దు చేయాలని కోరారు. అల్లా పేరిట 11వ శతాబ్దంలో అప్పటి చక్రవర్తులు వక్ఫ్ చేశారని తెలిపారు. ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయం పేద ముస్లిం విద్యార్థులు ఆ కమ్యూనిటీకి ఖర్చు చేయాలని చెప్పారు. ప్రస్తుతం సెంట్రల్ వక్ఫ్ బోర్డు 9.40 లక్షల ఎకరాల ఆస్తి ఉందని తెలిపారు. దీంట్లో కొన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. బిల్లుల్లో జోడించిన అంశాలతో ఇబ్బందులు ఉన్నాయని వెంటనే ఆ బిల్లును రద్దు చేయాలని కోరారు. మా భూములు మాకు ఇవ్వకుండా మా భూములు మీరు మాకు ఇచ్చియండి, మేము డెవలప్ చేసుకుంటాము. ఈరోజు దేవస్థాన భూములు ఏ విధంగా మీరు కాపాడుకుంటున్నారు, అలాగే మా భూములు కూడా మేము కాపాడుకోవడానికి దీనికి ఒక చట్టాలు చేయండి. ముస్లింలకి ఈ భూములు మీరు ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా బాగుపడతారు. మా మైనార్టీ కాలేజీలు ఓపెన్ చేసుకుంటాము. మా ఆడపిల్లలకి అందరికీ మంచి మంచి చదువులు చదివితే చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగాలు లేక మన వాళ్ళందరూ దుబాయ్, యువతల చైనా, గీనా దేశాల్లో వెళ్ళిపోతున్నారు. ఇండియా లెవెల్లో ఉండటం లేదు. దయవుంచి ఆ భూములు మీరు మాకు లీజుకి ఇస్తే మాకు ఉపాధి కలుగుతుంది. దయవుంచి ఆ భూములు మాకు ఇవ్వాల్సిందిగా కూర్చోండి. ప్రజలందరూ కూడా ఏదైతే పోరాటం చేస్తున్నారో అట్లాంటి అంటిల్లాలు కూడా వక్ఫ్ బోర్డులోనే ఉన్నాయి. అంటే అట్లాంటి వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలంటే, కార్పొరేట్లకు కట్టబెట్టాలి అంటే వాటికి ఆటంకంగా ఉన్న వక్ఫ్ చట్టానికి సంబంధించిన దాంట్లో మార్చడం కోసం ప్రభుత్వము ఈరోజు ఇట్లాంటి సవరణలు అనేది తీసుకొచ్చింది. ఇదంతా అమానవీయమైనది, అప్రజాస్వామికమైనవి, కాబట్టి చట్ట వ్యతిరేకమైనది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్రత్యేక రాయితీలు అవకాశాలు కల్పించారో వాటన్నిటికి విరుద్ధమైనది, పరమత సంఘానికి విరుద్ధమైనది, కాబట్టి ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమైనది. కాబట్టి వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ చట్ట సవరణ పేరు మీద తీసుకొని జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీడియాకి తర్వాత నేను డిస్ట్రిక్ట్లో చాలా దీంట్లో ఉన్నాను. అయితే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అనేది చాలా దారుణమైన ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి పూర్వం పెద్దవాళ్ళు ఒక్కంటే దానం చేశారు. ఈ దానం చేసిన భూమిని దానం కిందే ఉంచాల. ఇతరుల భూములు మనం తీసుకోవటం లేదండి. ఎవరి భూములు కూడా మనం తీసుకోవటం లేదు. క్రిస్టియన్ పర్వంగా ఉన్న భూములు కానీ, మన హిందూ మతానికి చెందిన భూములు కానీ దాంట్లో మేమెవరు కూడా ఒక పిన్ను కూడా టచ్ అవటంలా. కాబట్టి అంటే ప్రతి ప్రజలు, ఇండియా మొత్తం ప్రజలంతా ఒక ఆంక్షతో కూర్చొని అందరూ వ్యతిరేకంగా దీనికి ఎగ్నెస్ట్ చేస్తున్నారు. ఇది ఖండించి ఈ బిల్లుని సవరణ వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న వాళ్ళందరూ కలిసి ఒకే మనస్తత్వంతో మా భావాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వ్యవహారాన్ని పూర్తిగా మీడియా సహోదరులు సరైన సమస్యలు దీనికి పరిశీలిస్తారని భావించుకుంటూ అస్సలాము అలైకుం రహమతుల్లాహి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. హౌసింగ్ బోర్డు, దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూప్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా ఎవరూ సంచరించవద్దని, సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండాలని సూచించారు. రికార్డైన వీడియో ఫుటేజ్ ఆధారంగా చిరుత సంచారం వాస్తవమేనని ధృవీకరించారు. అయితే చిరుతను బంధించేందుకు అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండిని పూడ్చేందుకు ఆర్మీ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. బుడమేరు గండిని పూడ్చి వరద నుంచి ఆర్మీ కాపాడింది. గండ్లు పడిన చోట్ల 10 నుంచి 15 మీటర్లు వెడల్పు ఉన్నట్లు గుర్తించారు. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉంది. గ్యాబియన్ బుట్టల ద్వారా గండ్లు పూడ్చాలని నిర్ణయించారు. ఆర్మీ హెచ్ఏడిఆర్ బృందం చేపట్టిన చర్యలతో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగింది. హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ కలెక్టరేట్లో ఘనంగా వినాయక చవితి, ఏకదంతుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు.
శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన సంస్థ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు. విశాఖలో వాడవాడలా కొలువు తీరిన బొజ్జ గణపయ్యలు. సంపత్ వినాయకుని ఆలయానికి పోటెత్తిన భక్తజనం. సీతమ్మధార ఆక్షన్ టవర్స్ లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు. 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్న కమిటీ అధ్యక్షుడు తిరుపతి రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.